మిత్రమా, ఒక గొప్ప పనిని మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకంతో మొదలుపెట్టాలి. చేయగలనా లేదా అనుకుంటే జీవితంలో ఎప్పటికీ చేయలేం. ప్రారంభం బాగుంటేనే కదా ఫలితం అద్భుతంగా ఉంటుంది. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయని గ్రహించు. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు, నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదగాలి. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతటదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. పడిపోతానని భయపడితే నడక రాదు, ఓడిపోతానని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలాగే మనం కష్టపడేటప్పుడు ఎవరూ సహాయం చేయకున్నా ఏదైనా సాధించాక మన చుట్టూ చేరుతారు. ఇదే లోకం తీరు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. 10 మంది ఫ్రెండ్స్తో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి. రెండూ అవసరమే, దేని విలువ దానిదే. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టుగా మారడమే మనిషి లక్షణం. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. గుర్తుపెట్టుకో.